చిత్తూరు ప్రజలకి నమస్కారం. నేను మీ డాక్టర్ కార్తిక్, ఎండి జనరల్ మెడిసిన్. గత కొద్ది కాలంగా చిత్తూరు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచు మరియు చలి చాలా ఎక్కువవుతుంది. ఈ సమయంలో ఆస్తమా అండ్ సిఓపిడి పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తమా అనేది ముఖ్యంగా చిన్నపిల్లల్లో చూస్తుంటాం. అంటే బ్రీతింగ్ డిఫికల్టీ ఎక్కువ అయిపోయి గాలి తీసుకొని చాలా కష్టంగా ఉండడం, వీజింగ్ సౌండ్, పిల్లి కూతలు అంటారు, ఎక్కువ దగ్గు, రాత్రివేళ నిద్ర పట్టకపోవడం, ఇటువంటి సిమ్టమ్స్ చూస్తుంటాం. నెక్స్ట్ సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్లో కానీ క్రానిక్ స్మోకర్స్, ఎక్కువ కాలం బీడీ సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు లేదా కట్టెల పొయ్యి దగ్గర పనిచేసే వాళ్ళు ఈ సిఓపిడి కండిషన్ చూస్తాం. చలికాలంలో ఏమవుతుందంటే గాల్లో ఉన్న పొల్యూటెంట్స్, డస్ట్ పార్టికల్స్ లంగ్స్ ఒక ఎయిర్వేని ట్రిగ్గర్ చేసి అక్యూట్ ఎగ్జాసర్బేషన్ అంటే సడన్గా బ్రీతింగ్ డిఫికల్టీ, గాలి తీసుకోలేకపోవడం, ఇంకా సివియర్ అయితే ఫేస్ అంతా బ్లూ కలర్, చేతులు కానీ లిప్స్ కానీ టంగ్ కానీ బ్లూ కలర్ అయిపోతుంది. దీన్ని సైనోసిస్ అంటారు. ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు లంగ్స్కి తక్కువ అందినప్పుడు ఈ కండిషన్ చూస్తాం. సో ఇన్హేలర్స్ వాడుతున్న వాళ్ళు, ముఖ్యంగా ఇన్హేలర్ స్టెరాయిడ్స్ కానీ ఇన్హేలర్ బ్రాంకోడైల్ వాడుతున్నారు, స్కిప్ చేయకుండా రెగ్యులర్గా వాడండి. ఇఫ్ ఇన్ కేస్ సివియారిటీ ఎక్కువ అయిపోయి బ్రీతింగ్ డిఫికల్టీ చాలా ఎక్కువ ఉంటాయి, ఇమ్మీడియట్గా మీ నియర్ బై డాక్టర్ కానీ హాస్పిటల్ కానీ సంప్రదించండి. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: చిన్నపిల్లలు ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ కూల్డ్ వాటర్ కానీ, పొద్దున్నే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఫేస్కి మాస్క్ ధరించడం లేదా స్కార్ఫ్ కట్టుకొని వెళ్తే దీన్ని ట్రిగ్గర్ చేయకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఈ సిఓపిడి కండిషన్ ఓల్డ్ పీపుల్, ముసలి వాళ్ళు బీడీ సిగరెట్ అలవాటుని తప్పకుండా ఆపేసి వ్యాక్సినేషన్ అంటే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకుంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.